ఆదిలాబాద్లో మత్స్య సహకార సంఘం సభ్యులను కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మీపూర్ గ్రామంలోని మత్స్య సహకార సంఘం ఎన్నికలు ఈ నెల 14న జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 2 సభ్యులను శంకాపురం శంకరయ్య అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. శంకరయ్యకి మద్దతుగా 15 మంది సభ్యులు ఉండగా అతనికి పోటీదారుడిగా ఉన్న అరుగుల నర్సయ్యకు 16 మంది మద్దతు ఉంది. దీంతో ప్రత్యర్థికి మద్దతు తెలిపిన 2 వ్యక్తులను కిడ్నాప్ చేశారు. ఇక అరుగుల నర్సయ్య ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సరోజ వైఫ్ ఆఫ్ లింగయ్య స్నేహితుడైన గుమ్ముల సంతోషులను 13వ తేదీ 9వ నెల 2024 నాడు రాత్రిపూట వాళ్ళ ఇళ్లలోకి వచ్చి శాఖాపురం శంకరయ్య మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ఇతను తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసుకుపోయినరు మా భర్తని ప్లస్. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు దాదాపు 10 గంటలకు కరీంనగర్ చౌరస్తాలో మనకు సిఐ గారు నరేందర్ ప్లస్ సతీష్ వాళ్ళ సిబ్బందితోటి ఈ ఒక అనుమానంగా ఒక వెహికల్ వచ్చింది. దాన్ని ఆపి చూస్తే దాంట్లో శంకరయ్య బెదిరించే పని చేస్తూ ఉంటాడు ఇతను. తర్వాత జంగ ఎల్లయ్య ఎలియాస్ రాజు నర్సయ్య ఇతనిది హాజీపూరు సొంతూరు కానీ మంచిర్యాలలో ఉంటుండు. ఇతను 2 అటెంప్ట్ మర్డర్ కేసులలో గతంలో కేసులు రిజిస్టర్ అయిన ఒక థెఫ్ట్ కేసు కూడా అతనికి వీళ్ళు ఉంది. తర్వాత మెట్పల్లి రవి తాళ్ళ తరుణ్ ఎలియాస్ టిల్లు వీళ్ళిద్దరు డ్రైవర్లు వీళ్ళు సుపారీ తీసుకుని వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ అరెస్ట్ క్రమంలో ఒక ఎర్టిగా కారు, తర్వాత ఒక డస్టర్ కారు, నెట్ క్యాష్ ఒక 4000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ఛేదించిన ఈ కేసుకి ఇలాంటి సంస్కృతి ఇప్పటి వరకు లేదు. ఈ చిన్న ఎలక్షన్లలో ఇట్లా కిడ్నాప్ చేసి తీసుకుపోవడం. పందిరి సరోజ వైఫ్ ఆఫ్ లింగయ్య